రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 6 రోజులుగా నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ ఆవరణంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా పరిధిలోని పిహెచ్సిలలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు నేడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు సమస్యలను ప్రభుత్వానికి విన్నవించారు. పిహెచ్సి వైద్యులు మాట్లాడుతూ టైం బోర్డు ప్రమోషన్లు ఇవ్వాలని, జీవో 99 రద్దు చేసి డిపార్ట్మెంట్లో క్లినికల్ 30%, నాన్ క్లినికల్ 50% ఇవ్వాలని, ఇన్ సర్వీస్ సీట్లు కల్పించాలని కోరారు. ట్రైబల్ పిహెచ్సిలలో పనిచేస్తున్న వైద్యులకు ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని తెలిపారు. నోషనల్ ఇంక్రిమెంట్లు కల్పించాలని, 3 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న చంద్రన్న సంచార చికిత్స అలవెన్స్ 4500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మావి ఏవైతే న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. ముఖ్యంగా మా యొక్క డిమాండ్లు డైమండ్ ప్రమోషన్స్ కానీ, ఇన్ సర్వీస్ పీజీ కోటా కానీ, అలాగే సంచార చికిత్స అలవెన్సెస్ కానీ, అలాగే నోషనల్ ఇంక్రిమెంట్ కానీ, ట్రైబల్ అలవెన్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం గత 6 రోజుల నుంచి మేము నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మా యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి. డైమండ్ ప్రమోషన్స్ అనేది మా పిహెచ్సిలో వైద్యులు గత 25 సంవత్సరాలు 20 ఏళ్ల నుంచి ఒకటే క్యాడర్లో, అంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్ అంటే మనం ఎప్పుడైతే అపాయింట్మెంట్ తీసుకుంటామో ఆ క్యాడర్ ఏదైతే ఉందో 25 సంవత్సరాల నుంచి అదే క్యాడర్లోనే ఉంటున్నారు. ఇంకా 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే కూడా రిటైర్ అయ్యే స్టేజ్లో ఉన్నారు. ఎటువంటి ప్రమోషన్స్ అనేది లేవు. కాబట్టి ఈ డైమండ్ ప్రమోషన్స్ వెంటనే అమలు చేయాలి. అలాగే ఏదైతే వైద్యులు 2020-22 ఆ మధ్యకాలంలో వైద్యులు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్లకు రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తే 3 ఏళ్లకు ఇన్ సర్వీస్ పీజీ ఇస్తామని చెప్పి అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ఇన్ సర్వీస్ పీజీ కూడా 30% ఇస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. కానీ గత సంవత్సరం నుంచి 20% కూడా ఇవ్వడం లేదు. గత సంవత్సరం కూడా సేమ్ ఇదే స్ట్రైక్ చేస్తే అప్పుడు 15% నుంచి 20% ఆ సంవత్సరం మాత్రమే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ ఆ 15% ఏదైతే ఉందో ఆల్ స్పెషాలిటీస్లో ఇవ్వకుండా మేము ఏదైతే స్పెషాలిటీస్ ఇస్తామో ఆ స్పెషాలిటీస్లో మాత్రమే మీకు ఈ కోటా అనేది వర్తిస్తుంది, అన్ని బ్రాంచీల్లో వర్తించదు అని వీళ్ళను మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఏదైతే మా న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో ప్రతి ఒక్క డిమాండ్ను కూడా ప్రభుత్వం నెరవేరుస్తుందని కోరుకుంటాము. లేని పక్షంలో రేపు చెలో విజయవాడ కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ 3వ తేదీ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. దాని తర్వాత మా కార్యాచరణ అనేది ప్రకటిస్తాం ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేనప్పుడు. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వము దిగి వచ్చి మా యొక్క డిమాండ్లను నెరవేర్చి ప్రజల యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడుతుందని కోరుకుంటున్నాం. స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం పిహెచ్సి డాక్టర్లు గత 6 రోజుల నుంచి వివిధ రూపంలో నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళ మా డిమాండ్స్ కొరకు ముఖ్యంగా గవర్నమెంట్ స్పందించి త్వరగా మా డిమాండ్లన్నీ పరిష్కరించాలని కోరుతున్నాము. ముఖ్యంగా మా డిమాండ్లు వచ్చేసి టైం బాండ్ ప్రమోషన్స్ సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పిహెచ్సిలో 20 నుంచి 25 సంవత్సరాలు ఎటువంటి ప్రమోషన్ లేకుండా చాలామంది డాక్టర్లు 1 or 2 ఇయర్స్లో రిటైర్ అవ్వడానికి ఉన్నారు. కాబట్టి మా టైం బాండ్ ప్రమోషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలని ఒక డిమాండ్. తర్వాత ఇన్ సర్వీస్ కోటా పీజీ జీవో నంబర్ 99 రద్దు చేసి డిపార్ట్మెంటల్ క్లినిక్స్లో 30% మరియు నాన్ క్లినిక్స్లో 50% ఇవ్వాలని అదొక ప్రధానమైన డిమాండు. తర్వాత ట్రైబల్ పిహెచ్సిస్లో పనిచేస్తున్న డాక్టర్స్కు ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలనేది అదొక డిమాండు. తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలనేది అదొక డిమాండు. 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి చంద్రన్న సంచార చికిత్స అలవెన్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని అదొక ప్రధానమైన డిమాండు. కాబట్టి మా ఈ పిహెచ్సి డాక్టర్ల ప్రధానమైనటువంటి 5 డిమాండ్లను గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచన చేసేసి త్వరితగతిన మాకు సహకరించి ఇవ్వాలని చెప్తూ కోరుకుంటూ మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లం అందరము ఈరోజు ఇక్కడ అందరము సమావేశం అవ్వడానికి కారణము మేము స్ట్రైక్లో ఉన్నాము. ఎందుకు అంటే మా న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. ఒకటి టైం బౌండ్ ప్రమోషన్స్ 20 ఏళ్ళకి అసలు మాకు అసలు ప్రమోషన్స్ ఇవ్వడం లేదు. ఫస్ట్ ఏదైతే సివిల్ అసిస్టెంట్ సర్జన్ క్యాడర్లో మేము వస్తున్నామో అదే క్యాడర్లోని 20 ఏళ్ళైనా కూడా అట్లనే
ఉండాల్సి వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లలో అందరికీ ప్రమోషన్స్ ఇస్తున్నప్పుడు మాకెందుకు ఇవ్వడం లేదు, ఇది ఒక డిమాండ్. ఇంకోటి మాకు ఇచ్చి మేము సర్వీస్ కోట పీజీ సర్వీస్ అవి కూడా సీట్స్ గత సంవత్సరంలో 250 అట్లా పైన 20% ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 15% ఇస్తున్నారు. అది కూడా ఓన్లీ సెలెక్టెడ్ బ్రాంచెస్లో మాత్రమే ఇస్తున్నారు. అలా ఇచ్చినప్పుడు మాకు ఇష్టమైన బ్రాంచ్లో మేము పీజీ చేయలేము. ఈ డిమాండ్ కూడా నెరవేర్చాలని చెప్పేసి దానికి 20% చేసి అన్ని బ్రాంచ్లకి ఇవ్వాలని కోరుకుంటున్నాము.